మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ అలీకేవ్ చౌరస్తా వద్ద జ్యోతి బాపులే విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. పూలే వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం పెద్దలు హనుమంతరావు గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గం అందరికీ విద్య, సమాజ అభివృద్ధికి విద్యనే మూల భాగం అని చెప్పినాడు. కాబట్టి సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యావకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా, సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. 30 సంవత్సరాలు ఆయన చనిపోయిన దినం. కానీ ఆయన చూపించినటువంటి బాట ఏమిటంటే 18th సెంచరీలో ఆనాడు చదువు లేదు. బర్ల కాడ, గొర్రెల కాడ కూలీ నాలు చేసుకుంటే వాళ్ళు కూడా చదువుకోవాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి. ఆనాడు బ్రిటిష్ పరిపాలనలో ఆలోచన వచ్చింది. ఆ తర్వాత తనకే కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి పూజతో స్కూల్ పెట్టించి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే చదివే భవిష్యత్తు, చదువు లేకుంటే మీరు అగ్రకులాలతో పోటీ పడదని ఆలోచన చేశారు. అందుగురించి అదే ఆలోచనని ఇవాళ ఇంప్లిమెంట్ చేయాలని రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ చేసి జితిన హిస్సేదారి భాగీదారి అన్నాడు. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సర్. క్యాస్ట్ వైజ్ సెన్సర్ తెలంగాణలో జరిగింది. 42% ఇస్తామని కామారెడ్డిలో